హలో. సో నేను మళ్ళీ కలేజా గురించి మాట్లాడడానికి వచ్చాను, ఎందుకంటే ఆ సినిమా అంటే నాకు పిచ్చి, లిటరలీ పిచ్చి. బట్ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు ఫిలసాఫికల్ ఆస్పెక్ట్ మాట్లాడాము, అంటే కలేజా, హౌ కలేజా డిఫైన్స్ గాడ్. కానీ ఈసారి ఐ కైండ్ వాంట్ టు టచ్ ఆన్ కలేజాస్ పాలిటిక్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు యూ గైస్ షుడ్ వాచ్ వన్ యూట్యూబర్ కాల్డ్ రోహన్ డేవిస్. హీఈస్ అన్ ఇండియన్ లెఫ్టిస్ట్ పొలిటికల్ కామెంటేటర్. తను ఒక వీడియో చేశాడనమాట, అండర్స్టాండింగ్ నక్సలిజం అని. ఆ వీడియో చూసిన తర్వాతే ఐ ఫెల్ట్ లైక్ మేకింగ్ దిస్ వీడియో. రోహన్ డేవిస్, హీఈస్ మై గోట్. హీ ఈజ్ మై గోట్. అన్ని కాలాలలో గొప్పది. కలేజా అనగానే మనకేం గుర్తొస్తుంది? ఫస్ట్ నేను దేవుణ్ణి అయితే నేను సహదేవుణ్ణి, నీకంటే 2 అక్షరాలు ఎక్కువ, లేకపోతే ది గుమస్తా కాదు భయ్యా బరిస్తా, ఇలాంటి వన్ లైనర్స్ గుర్తుంటాయి. కానీ ద పాలిటిక్స్ ఆఫ్ కలేజా జస్ట్. పాలి అనే ఒక ఊర్లో ఇరీడియం అనే ఒక కెమికల్ గోల్డ్ అండ్ డైమండ్ కంటే ఎక్కువ విలువైనది. ఈ విషయం మన జీకే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి తెలిసింది. సో ఆ ఊళ్ళో ఉన్న జనాల్ని స్థానభ్రంశం అంటే డిస్ప్లేస్మెంట్ క్రియేట్ చేశాడు. లైక్ ఒక ప్లేగ్ క్రియేట్ చేసి వాళ్ళని ఆ ఊరు నుంచి తరివేయడానికి చంపేయడానికి ట్రై చేస్తాడు. క్లాసిక్ ఈవిల్ కార్పొరేషన్. రియల్ లైఫ్ ప్యారలల్స్ ఒకసారి డ్రా చేద్దాం. బాక్సైడ్ అనే ఒక రాక్ ఉంటుంది, దాని నుంచే మనకి అల్యూమినియం వస్తుంది. సో దోంగ్రియా కొంద్ అనే ఒక ట్రైబ్ ఒడిస్సాలో ఉంది. సో ఇండిపెండెన్స్ రాకముందే మన గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళ ల్యాండ్ని లండన్లో ఉన్న అనిల్ అగర్వాల్కి వేదాంత లిమిటెడ్కి అమ్మేశారు. ఇరీడియం, బాక్సైడ్, టూ సిమిలర్. ఐ థింక్ త్రివిక్రమ్ న్యూ వాట్ హీ వాజ్ డూయింగ్. ఎందుకంటే వేదాంత లిమిటెడ్ కూడా చాలా ఊళ్ళని కంటామినేట్ చేసింది. లైక్ వాళ్ళ వాటర్ కానీ, వేదాంతానే కాదు, కార్పొరేషన్స్ ఎప్పుడూ ఇండిజినస్ ల్యాండ్స్ మీదే ఆక్రమిద్దామని చూస్తూ ఉంటాయి. కానీ కలేజాకి వేదాంత ఈజ్ అ పర్ఫెక్ట్ రియల్ లైఫ్ ప్యారలల్. ఇప్పుడు మన సినిమాలో ఒక హీరో వస్తాడు, పాలిని సేవ్ చేస్తాడు, అల్లూరి సీతారామరాజు. ఇప్పుడు కలేజాలో నాకు నచ్చనిది ఏంటంటే, లిసన్, నాకు కలేజా అంటే నేను ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదు. నాకు బట్టలు చింపేసుకుంటా నేను కలేజా అంటే. బట్ ఒక్కసారి నా ఇమోషనల్ అటాచ్మెంట్ అలా పక్కన పెట్టి చూస్తే, కలేజా ఇస్ అ వైట్ సేవియర్ ట్రోప్. వైట్ సేవియర్ ట్రోప్ అంటే ఏంటి? ఒక స్థానిక ప్రజలకి ఏదో సమస్య వచ్చింది, దాన్ని తీర్చడానికి బయటవాడు ఎవడో వచ్చి రక్షిస్తాడనమాట. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు పాలి ప్రజల కంటే హయ్యర్ క్లాస్, తను ట్యాక్సీ డ్రైవరే. బట్ పాలి ప్రజలతో కంపేర్ చేస్తే హీస్ హయ్యర్ క్లాస్, అంటే హీస్ ప్రివిలేజ్డ్. ఆ డేంజర్ జోన్లోకి వెళ్తే లైక్ వైట్ సేవియర్ ట్రోప్ కాదే అసలు. కలేజా పాయింటే అది కాదు, దాని థీమ్ కంప్లీట్లీ డిఫరెంట్. కామెంట్స్లో డిసగ్రీ విత్ మీ. ఐ వుడ్ లవ్ టు చేంజ్ మై మైండ్, ఎందుకంటే ఐ హేట్ వైట్ సేవియర్ ట్రోప్. సినిమాలో కాబట్టి మన హీరో వచ్చి కాపాడాడు. రియల్ లైఫ్లో ఏంటి మన పరిస్థితి అంటే, దాని బత్రా అనే ఒక దళిత్ అంబేద్కరైట్ యాక్టివిస్ట్ ఒడిస్సాలో వేదాంత కంపెనీ అగేన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే ఆయనను పోలీసులు దారుణంగా కొట్టి ఆయన బాడీని పాండ్లో పడేస్తే ఆయన చనిపోయారు. తర్వాత కంపెనీ కాంపెన్సేషన్ ఇచ్చింది 25 లక్షలు. దిస్ ఇస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్, బై ద వే, వన్ ఎగ్జాంపుల్. తిజమాలి అనే ప్రాంతంలో దీని గురించి ఎన్నో ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నారు. అంటే వేదాంత ఇక్కడికి రాకూడదు, అంటే అంగీకారం లేకుండా 5th షెడ్యూల్ ప్రకారం రాకూడదు అసలు. వీళ్ళు డెవలప్మెంట్ పేరుతో చేసే దొంగ పనులు ఇవన్నీ. వీళ్ళు ఏం చేస్తారంటే దొంగ సంతకాలు పెట్టించి, అంటే ప్రజలు అంగీకరించారు సో మేము ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, ఇలాంటి లంగాలో పనులన్నీ చేస్తుంటారు.
అబ్బా నీ బాధ ఏంటే తల్లి అంటే, నా బాధ ఏంటంటే ఇప్పుడు సినిమాలో జీకే చేసింది 10% మాత్రమే. రియల్ లైఫ్లో కార్పొరేషన్స్ ఇంకా దారుణం. అండ్ దీనికి ఎవ్వరు దీనికి అగేన్స్ట్గా నిలబడిన వాడొక టెర్రరిస్ట్, వాడొక దేశద్రోహి, తీసుకెళ్లి జైల్లో వేయండి, పోలీస్ బ్రుటాలిటీ, వాళ్ళని చంపేయండి, ఇదే జరుగుతుంది. జిఎన్ సాయిబాబా, స్టాన్ స్వామి, వీళ్ళే కాకుండా ఎంతో మంది మావోయిస్ట్ లీడర్స్. అంటే సినిమాలో వాడు చేస్తే వాడు హీరో, రియల్ లైఫ్లో వీళ్ళు చేస్తే వీళ్ళు టెర్రరిస్ట్స్. అంటే నక్సలిజం ఈక్వల్స్ టెర్రరిజం అంటారు, నక్సలిజం బ్యాడ్ అంటారు. అంటే నక్సలిజం రూట్ కాజ్ ఏంటి, అసలు ఒరిజిన్ ఏంటి, ఎందుకు సో నా పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ టైం న్యూస్లో కానీ టీవీలో కానీ వీడు దేశద్రోహి, ఒక మావోయిస్ట్ లీడర్ని అరెస్ట్ చేశారు అని ఏమైనా వచ్చిందనుకో, మనకి అల్లూరి సీతారామరాజు ఫ్రమ్ కలేజా గుర్తురావాలి అంతే. నన్ను ఇరిటేట్ చేయొద్దు. బతకాలనుకుంటే ఈ విషయం ఇక్కడితో వదిలే. ఐఎమ్ సారీ జీకే, ఐఎమ్ సారీ.